ఓ మనిషి, నువ్వు మనిషివని మర్చిపోయావా? నువ్వు మతమని, కులమని, ప్రాంతమని, భాష అని, స్థాయి అని తొడుగులు తొడుక్కున్నావు. కానీ అసలు నువ్వు మనిషివి, అది మర్చిపోయావా? ఈ తొడుగులే నీ అలంకారం, అవే నీకు ఇస్తున్నాయి అహంకారం. అసలు నువ్వు మరిచిపోయి ఈ అహంకారాన్ని పెంచుకుంటే అది నీకు మేలు కాదు, లోకానికి మేలు కాదు. ఓ మనిషి, నువ్వు మనిషివని మర్చిపోతే అది లోకానికి ఎంత ప్రమాదమో ఓ పాకిస్తాన్ పుట్టినప్పుడు తెలియలేదా? పక్కన బంగ్లాదేశ్లో తగలబడినప్పుడు తెలియలేదా? అలా మనుషులుగా కాకుండా మృగాలుగా, రాక్షసులుగా మార్చే మతాల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన నువ్వు మనిషివని మర్చిపోతే ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? ఓ పులిని చూసి ఓ పులి భయపడదు కదా, ఓ నక్కను చూసి ఓ నక్క భయపడదు కదా, ఓ పావును చూసి ఇంకో పాము భయపడదు కదా. మరి మనిషిని చూస్తే ఇంకో మనిషికి భయం కలుగుతుందంటే అది కారణం ఆ మనిషిలో మానవత్వం లేకపోవడమే కదా. మానవత్వం లేని మనుషులు భూమి మీద కంటే భూమి కింద ఉండడమే బాగుంటుందేమో. ఓ మనిషి, నువ్వు అంతరిక్షంలోకి ఎగురుతున్నావు, మానవత్వంలోకి ఎదగడం లేదు. నువ్వు మనిషివని మర్చిపోయావు. ఎదుటి కనిపించేవాడిని ఒక వర్గంతో, ఒక భాషతో, ఒక మతంతో, ఓ కులంతో, ఓ ప్రాంతంతో, సంపదతో కొలిస్తే నువ్వు మనిషి అవుతావా? నువ్వు మనిషివి కానప్పుడు ఈ సమాజంలో నీ వలన చిచ్చుకాక, అది కారు చిచ్చుకాక ఏమవుతుంది? నీకున్నట్లే నువ్వు నమ్మిన దాన్ని నమ్మని వాడికి కూడా అవే రెండు చేతులు ఉన్నాయి కదా, అవే రెండు కాళ్ళు, అవే రెండు కళ్ళు కదా. నిన్ను పుట్టించిన వాడే వాడిని పుట్టించాడు కదా. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో వాడే ఈ లోకాన్ని సృష్టిస్తే వాడి సృష్టిలో వీడు కూడా ఉన్నాడు కదా. వీడిని నువ్వు కాల్చేస్తే, వీడిని నువ్వు నాశనం చేస్తే వాడు సంతోషించి నీకు స్వర్గాన్ని ఇస్తాడా? అలా ఇస్తే వాడు అసలు దేవుడు అవుతాడా? అలా ఇచ్చేటువంటి వాడు దేవుడైతే ఈ లోకాన్ని రక్షించేవాడు ఎవడు? ఈ ప్రపంచం కొందరిదా, అందరిదా? ఈ ప్రపంచం అందరిది. ఒక రెక్కలతో ఆకాశంలో సుదూర తీరంలో విహరించే ఒక రాబందుకి, ఒక గ్రద్దకి ఎంత హక్కుందో ఈ విశ్వంలో ఓ చీమకు కూడా అదే హక్కు. ఒక ఏనుగుకి హక్కు ఎంత ఉందో ఒక చిన్న పురుగుకి కూడా అదే హక్కు ఉంది. మరి నీకెందుకు? ఏవో బుక్కులు రాసుకుని మాదొక్కటే కరెక్టు అంటూ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. దైవం అనేవాడు నువ్వు బంధిస్తే 2-3 అక్షరాల్లో ఒదిగిపోయేవాడా? వాడు దైవం అవుతాడా? ఆ దైవాన్ని ఈ పేరుతోనే పిలవాలి అని నువ్వు నిర్బంధిస్తే నువ్వు మనిషి అవుతావా? ఓ మనిషి, మతమనే గోడలు బద్దలుగొట్టు. ఓ మనిషి, కులమనే కంపుని పక్కన పెట్టు. ఓ మనిషి, ప్రాంతము, భాష, స్థాయి భేదాలు విడిచిపెట్టు. నువ్వు మనిషివని గుర్తించు. మానవత్వంలోకి ఎదగడానికి ప్రయత్నించు. లోకమంతా బాగుండాలని కోరుకునే సంస్కృతిలో పుట్టినందుకు గర్వించు. లోకా సమస్త ఇదే మన నినాదం, ఇదే మన విధానం. కోట్ల మందిని చంపిన, కోట్ల మంది కుత్తుకలు కోసినటువంటి నీచ నికృష్ట మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించు. ఓ మనిషి, నువ్వు ప్రయత్నించు. నీ చేత సాధ్యం కానిది ఏది లేదు. మతాలు మార్చినంత మాత్రాన గతాలు మారవు. ఓ మనిషి, నీతిగా జీవించు.
నియమంతో జీవించు. ఈ లోకానికి ఏదైనా మేలు చెయ్యాలని తలపించు. అలా నువ్వు ఆశించు. నీ ప్రేమ చేత ఈ ప్రపంచాన్ని శాసించు. లోకం మేలు కొరకై నువ్వు శ్వాసించు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతే.